నల్గొండ జిల్లా నకరకల్ మండల కేంద్రంలోని ఏవిఎం పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఉపాధ్యాయులు ఆ 20 మందిని కూడా హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందించిన పరిస్థితి కనపడుతుంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. 20 మంది విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ ప్రశాంతంగా ఉన్నారని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే వాంతులు విరోచనాలు అయినట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆదివారం నాడు ఏవిఎం పాఠశాలకు సంబంధించిన వారు ఎగ్ బిర్యానీ వండి విద్యార్థులకు వడ్డించినటువంటి పరిస్థితి. మొత్తం 220 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. అందులో ఒక 20 మందికి మాత్రము ఫుడ్ పాయిజన్ కావడంతో కూడా వాంతులు విరోచనాలు అవుతున్న నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించిన హాస్టల్ వార్డెను, దానికి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా వారిని అందరూ కూడా హాస్పిటల్ తరలించి కూడా చికిత్స అందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ఆ హాస్పిటల్కి వచ్చి కూడా పిల్లల దగ్గరనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై కూడా ఇటు విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కూడా ఏవిఎం పాఠశాలను కూడా సందర్శించి ఏ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగిందని కూడా పూర్తిగా అక్కడ వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా వంటశాలకు సంబంధించి వంటశాలలో ఎలాంటి పరిశుభ్రత ఉంది, తదితర అంశాలు ఉన్నాయా లేవా అనేది కూడా అక్కడ చెక్ చేసుకొని ఒక నివేదికను తయారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అధికారులు విద్యాశాఖ అధికారులు కూడా ఒకటే సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉంటారు కాబట్టి వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని కూడా ఇప్పటికే వాళ్ళు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 20 మంది ఎవరైతే 20 మంది అస్వస్థకు గురయ్యారో వాళ్ళ విద్యార్థులు కూడా ఇప్పటికీ డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళను కూడా తల్లిదండ్రులకు కూడా అప్పగించారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటిది పునరావృతం కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత హాస్టల్ పైన ఉంటుంది, హాస్టల్ యాజమాన్యం పై ఉంటుంది కూడా విద్యాశాఖ అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు మాత్రం ఒక విధంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మా పిల్లలను హాస్పిటల్కి తరలించారో హాస్పిటల్కి తరలించిన తర్వాత దానికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా మమ్మల్ని పెట్టుకోవాలని కూడా ఇటు పాఠశాల యజమాన్యం కూడా చెప్తున్నది. అలా కాకుండా మాకు కాకుండా ఇది పాఠశాల యజమాన్యమే మొత్తం కూడా దీనికి సంబంధించిన వైద్య పరీక్షలకు మొత్తం యజమాన్యమే భరించాలని కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా నిన్న జరిగినటువంటి ఏవిఎం పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. సార్ ఫోన్ చేసి మీ బాబుకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఫోన్ చేసి రమ్మంటే వచ్చినాం సార్. ఇక్కడ మోండ్రెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. పిల్లల మీద ఇంత నిరగ్గా ఉంటే ఎట్లా సార్? కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి, మంచిగా చూసుకోవాలి. సార్ల భరోసా మీదనే కదా మేము హాస్టల్ అనేది వేసింది. మేము సార్లు అన్నది కదా మేము ఇక్కడ ఊళ్ళలో ఉన్నది, స్కూల్లో వేసింది. మా పిల్లల్ని ఇట్లా చేసి సార్ల మేము ఇక్కడ లేకుంటే సార్ మా పిల్లల పరిస్థితి ఏంది? ట్రీట్మెంట్ ఖర్చు మీ మమ్మల్ని పెట్టుకోమంటారు, సార్లు పెట్టుకోలేదా? సార్లు పెట్టుకుంటలేదు. మీరు డబ్బులు తీసుకొని రారి, మీ బాబు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఫోన్ చేసింది. ఫుడ్ బాగాలేక ఇట్లా అయినా గ్లూకోజ్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఈ గ్లూకోజ్లో కూడా పైసలు మనమే పెట్టుకోవాలంట. వాళ్ళు ఏమన్నా అంటే పైసలు మీరే పెట్టుకోవాలి, ఏముండదు అని అది అన్నారు. దీని ఫుడ్ బాగాలేదు, కొద్దిగా అది అట్టిట్టిందని చాలా ఇబ్బంది. పోయినసారి 2025 అయింది ఒకసారి, ఇప్పుడు ఒకసారి అయింది. స్కూల్లో హాస్టల్ ఉంటా 10th క్లాస్ మధ్యాహ్నం ఇట్లా ఎంకరేజ్ పెట్టారు. అది ప్లాస్టిక్ కోసం వస్తుంది, తిన్నాం. నైట్ కూడా పప్పుతో చేసి తిన్నాం. ఇట్లా గ్లూకోజ్ లెక్కిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వద్దన్నారు, ప్రైవేట్లో తీసుకొస్తారు. మా పైసలు మేము కట్టుకోవాలంటే ఫీజు కడతాం, మళ్ళీ అది తీసుకొచ్చి మీ ఇంటికాడ చూపించుకోవాల్సి అయితే ఏమైనా ఉంటే ఆర్బీపీఎల్ నేను చూపించుకోవాలంట. మీరే ఇప్పుడు ఏమైనా ఉంటే. నైట్ ఉల్లిగడ్డ పప్పు తిన్నా, పొద్దుగాల మోషన్స్ అవుతుంది. మార్నింగ్ 5-6 సార్లు వామిటింగ్స్ అయింది. కళ్ళు తిరుగుతున్నాయని పండుకొని పొద్దుగాల చేసిన కట్టినాయి. కట్టి తర్వాత పండుకొని మధ్యాహ్నం అన్నది డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి సూయి పెట్టించుకున్నాను.